విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం బొబ్బిలి పట్టణానికి చెందిన ప్రభుత్వ టీచర్ చింతా రమణను డిజిటల్ అరెస్టు పేరుతో బెదిరించి 22,18,000 కాజేసిన సైబర్ మోసం కేసును బొబ్బిలి పోలీసులు ఛేదించారు. ఈ నేరానికి పాల్పడిన 9 ప్రధాన నిందితులను అరెస్ట్ చేసినట్లుగా ఎస్పీ ఏఆర్ దామోదర్ నవంబర్ 6న మీడియా సమావేశంలో తెలిపారు. ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ సిబిఐ పోలీస్ అధికారులుగా నమ్మించి వాట్సాప్ కాల్స్ ద్వారా మానవ అక్రమ రవాణా కేసులో ఇరుక్కున్నట్లుగా బెదిరించి దఫదఫాలుగా నగదు కాజేశారని తెలిపారు. అరెస్టు నిందితులు సునీల్, సుతార్, సతీష్, రాజేష్, పాల్, డి మహమ్మద్ మరొక ప్రధాన నిందితుడు వినోద్ చౌదరితో కలిపి నేరం చేసినట్లుగా విచారణలో తేలిందన్నారు. సో వీళ్ళు డబ్బులు వీళ్ళ అకౌంట్ లోకి వేసుకోవడం ఇవన్నీ కూడా డ్రా చేసేసి మెయిన్ నిందితుడి దగ్గర ఉన్నాయి. సో కొంత అమౌంట్ మీగర్ అమౌంట్ వీళ్ళ అకౌంట్ లో ఉంచుకున్నారు. వీళ్ళు కమిషన్ కూడా తీసుకుంటారు కొంత పర్సంటేజ్ అంత ఒక క్రైమ్ జరిగిన తర్వాత. సో ఈ 9 కూడా ఈరోజు అరెస్ట్ చేసాం. మనం అరెస్ట్ చేసి ఈరోజు జైలుకి మనం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. వీళ్ళకి రిమాండ్కి మనము చేస్తున్నాం. నేను కోరుకునేది ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే, ఎవరు డిజిటల్ అరెస్ట్లకి భయపడకండి. మీకు ఫోన్ చేసి మీ పిల్లలు కానివ్వండి, లేదంటే మీకు సంబంధించినటువంటి వ్యక్తులు, మీ భాగస్వాములు, భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ ఎక్కడన్నా క్రైమ్లో ఇరుక్కున్నారు, ఇలాంటి మీ ఆధార్ కార్డు మిస్యూజ్ అయింది, లేదంటే మీ కొరియర్లో బాంబులు ఉన్నాయి, గాంజా ఉంది, మీ పిల్లలు యాక్సిడెంట్ చేశారు, ఇలాంటి మాటలు చెప్పి అరెస్ట్ చేస్తున్నాం, డిజిటల్ అరెస్ట్ చేస్తాం. ఇది నేషనల్ సెక్యూరిటీ సంబంధించినటువంటి విషయం కాబట్టి ఎవరికి చెప్పొద్దని చెప్పి ఆ భయభ్రాంతులకు గురి చేసి వీడియో కాల్లో డిపాజిట్ చేయమని కొంత అమౌంట్ చేస్తారు, తర్వాత రిటర్న్ చేస్తామంటారు, కొన్నిసార్లు డబ్బులు ఇస్తే కేసులు వదిలేస్తామంటారు. ఇవన్నీ అబద్ధం. అలాగే వీడియో కాల్లో ఏ పోలీసు అరెస్ట్ చేయరు. అలాగే డిజిటల్ అరెస్ట్లు అనేటివి ఏముందో ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. ఎవరికైనా ఇలాంటి కాల్స్ వస్తే ఇమ్మీడియట్లీ లోకల్ పోలీసు సంప్రదించండి. వీడియో కాల్స్ మీకు తెలియని వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసి ఇలా బెదిరించినా అసలు ఆ కాల్స్ కూడా అటెండ్ కావద్దు. మీరు ఈ సైబర్ నేరాల బారిన పడకుండా మీరు అందరూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను.